కాకినాడ రెవెన్యూ కాలనీ సాంబమూర్తి నగర్లో సెట్టిబల్జ్ కమ్యూనిటీ భవనమునకు కేటాయించిన స్థలంలో డిసెంబర్ 1న కాకినాడ నగర సెట్టిబల్జ్ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ కన్వీనర్ గెద్దాడి వెంకటేశ్వరరావు, ఆహ్వాన కమిటీ సభ్యులు పితాని నూకరాజు, రాయుడు వెంకటేశ్వరరావులు తెలిపారు. శుక్రవారం కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహించే స్థలం వద్ద కాకినాడ నగర సెట్టిబల్జ్ సంఘం కార్తీక వన సమారాధన పోస్టర్ను ఆహ్వాన కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ కన్వీనర్ గెద్దాడి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పితాని నూకరాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పితాని శ్రీనివాసరావు, చింతాకరి శ్రీనివాస్, పెంకి రవి, ఎల్లబోయిన చిన్న పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ సెట్టిబల్జీల ఐక్యతతో అందరూ కూడా కార్తీక వన సమారాధనకి విచ్చేసి కాకినాడ సిటీ యొక్క సెట్టిబల్జీల యొక్క ఐక్యతని చాటుకుని రేపు మన యొక్క కళ్యాణ మండపానికి ఇచ్చిన స్థలం ఇచ్చిన దాతలతో వారు ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు కొండబాబు గారిని మన ఈ అందరూ కూడా వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు అయితే వైసీపీ కార్యకర్తలు అయితే అందరూ కలిసి వెళ్ళి కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా వెళ్ళి కొండబాబు గారిని ఈ కళ్యాణ మండప నిర్మాణానికి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కాకినాడలో సిటీలో 700 గజాలతో ఒక కళ్యాణ మండపానికి స్థలం ఏర్పరచుకున్నామని తెలియడానికి, ప్రతి ఒక్కరికి కూడా తెలియడానికి, కాకినాడ సిటీ నుంచి ప్రతి ఒక్కరికి తెలియడానికి ఈ ఒక్క డిసెంబర్ 1వ తారీఖున అన్నదాన సమారాధన కార్తీక అన్నదాన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. సమావేశాలు కాలక్షేపం చేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, పరిచయాలు ఇవన్నీ కూడా ఆ రోజు ఉంటాయి వేదిక దగ్గర. మరి ఇవన్నీ విషయాలు కూడా ఇది వెనకట్ల ఏర్పాట్లు చేయడానికి చాలామంది వాలంటీర్లు అప్పుడే వాళ్ళ రంగంలో దిగారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కాకినాడ సిటీలో ఉన్న సెట్టిబల్జీ సంఘీయులందరికీ కూడా ఈ సమావేశం ద్వారా ఒక పిలుపు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించాం. మరి కాకినాడలో ఉన్న సెట్టిబల్జీ సంఘీయులందరూ కూడా ఆ రోజు డిసెంబర్ 1వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తద్వారా భవిష్యత్తులో ఈ స్థలంలో మనం బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా అందరూ కలిసి దీని నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరడానికి కూడా నిర్ణయించాం. మరి ఈ సందర్భంగా మీకు వచ్చిన సోదరులందరికీ కూడా నా తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇది ప్రథమ సంవత్సరం ఈ స్థలము ప్రభుత్వంచే కేటాయింపబడినటువంటి సెట్టిబల్జీ యొక్క అభ్యున్నతికి ఈ పాటుపడే విధంగా మాకు స్థలం కేటాయించారు. ఈ కేటాయించినందుకు మేము ఈ యొక్క స్థలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంచే మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ స్థలం యొక్క ప్రాముఖ్యతని, దీని యొక్క ప్రఖ్యాతని అందరికీ కూడా తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ, మరో ముఖ్య సందేశం ఏమంటే, రేపు 17వ తారీఖున కూడా జిల్లా స్థాయిలో సెట్టిబల్జీ సంఘం యొక్క వన సమారాధన జరపబడుతున్నారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి కూడా సెట్టిబల్జీ సంఘీయులు అందరూ కూడా హాజరు కావాలని నేను కోరి ప్రార్థిస్తాను. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క బిల్డింగ్ని మనం ఏ రకంగా మనం నిర్మించుకుందాం అనే దాని మీద ఆ రోజు సమాలోచనలు కూడా చేస్తాం. మరి ముఖ్యంగా ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఇది ఈ రోజున కాకినాడ సిటీ సెట్టిబల్జీలో ఉన్నటువంటి 50 సెగ్మెంట్లో కార్పొరేషన్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సంఘీయులందరూ కూడా ఈ రోజున ఐక్యతతో ఉండి మన యొక్క ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మనం పాటుపడదామని చెప్పి అందరూ కూడా నిన్న ఆ రోజు నిర్ణయం తీసుకుందాం. కావున ఈ కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో మన సంఘీయులందరూ, సెట్టిబల్జీ సంఘీయులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ముఖ్యంగా అదే రోజుని ఈరోజు మన పరిచయ వేదిక, ఆ రోజు అందరూ కూడా ఉల్లాసంగా ఆటపాటలతో ఉండడానికి కూడా మన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సంఘీయులు, సెట్టిబల్జీ సంఘీయులు అందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుచున్నాం.